గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మంలో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు 2000 చదరపు అడుగుల జెండాను వైబ్రెంట్ ఆఫ్ కలాం ట్రస్ట్ వారు రూపొందించారు. జెండా ఆవిష్కరణలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్లు పాల్గొన్నారు. సిస్టర్స్ మీరు కూడా కూర్చోండి అన్న, కూర్చోండి. ఆ చున్నీలు తెరపైన కప్పుకోండి, కొంచెం ఎండ రాకుండా దుమ్ము పడకుండా డస్ట్ వస్తుంది, కొంచెం మీరు కూడా కూర్చోండి. ఓకే, కూర్చోండి. శ్రీరామ్ అందరు నిలబడుతూ కూర్చోండి. వెనక స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కనిపించాలి. యా ఏదైతే కన్న తల్లిదండ్రుల్ని, పుట్టిన ఊరిని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఎట్లా మర్చిపోమో, మన భారత జాతి చిహ్నమైన మన జెండాను కూడా అదే రకంగా మర్చిపోమన్న సంగతి మనందరికీ తెలుసు. భారతదేశంలో ఏదైతే యువకులు ఉన్నారో, ప్రపంచంలో ఈ దేశంలో ఉన్న యువకులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది అబ్దుల్ కలాం గారి కన్నా కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందంజలో తప్పకుండా ఉంచుతారని మనస్ఫూర్తిగా ఆంక్షిస్తూ రాబోతున్న గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుకుంటూ సంజయ్ రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదే రకంగా ఈ ఫ్లాగ్కి ఆర్థిక సాయం పరోక్షంగా ప్రత్యక్షంగా అందించిన